హలో వెల్కమ్ టు AP7AM. కొన్ని బ్రాండ్ల పేర్ల పక్కన ఓ సర్కిల్లో ఆర్ అని రాసి ఉంటుంది. మరికొన్ని కంపెనీలు టీఎం అని పెట్టుకుంటాయి. ఇలా ఎందుకు చేస్తారు? వాటి మధ్య తేడా ఏంటి? టీఎం ఆర్ అనే అక్షరాలను ట్రేడ్ మార్క్ సింబల్స్ అంటారు. ఏదైనా సంస్థ ఒక ప్రత్యేకమైన పేరుతో బ్రాండ్ ను స్టార్ట్ చేస్తే దాన్ని ఎవరూ కాపీ కొట్టడానికి వీల్లేకుండా చూసుకోవాలి అనుకుంటారు. ఇందుకోసం ట్రేడ్ మార్క్ లైసెన్స్ కోసం అప్లై చేస్తూ ఉంటారు. దాన్ని గవర్నమెంట్ పరిశీలించి అక్నాలెడ్జ్మెంట్ లెటర్ ఇస్తుంది. అప్పుడు ఆ కంపెనీ తన బ్రాండ్ పక్కన టీఎం అనే ట్రేడ్ మార్క్ అక్షరాలను చేర్చుకుంటుంది. అంటే ఫలానా బ్రాండ్ పేరు తమది అని ప్రకటించుకోవడం అన్నమాట. కానీ ప్రభుత్వం నుంచి లైసెన్స్ లభిస్తుందా లేదా అన్నది తేలే వరకు ఆ సంస్థ చేసుకునే క్లెయిమ్ చెల్లవచ్చు లేదా చెల్లకపోవచ్చు. లైసెన్స్ రానంత వరకు ఆ బ్రాండ్ నేమ్ కు చట్టబద్ధమైన రక్షణ లభించదు. ఒక కంపెనీ ట్రేడ్ మార్క్ లైసెన్స్ దరఖాస్తు సమర్పించగానే ప్రభుత్వం దాన్ని పబ్లిక్ డొమైన్ లో పెడుతుంది. ఎవరికైనా ఆ బ్రాండ్ నేమ్ పై అభ్యంతరాలు ఉంటే చెప్పేందుకు 18 నెలల నుంచి 24 నెలల వరకు గడువు ఇస్తుంది. ఆలోగా ఎవరు అభ్యంతరం చెప్పకపోతే ఆ సంస్థకు ఆ ట్రేడ్ మార్క్ లైసెన్స్ లభిస్తుంది. అంటే రిజిస్టర్డ్ ట్రేడ్ మార్క్ అన్నమాట. అప్పుడు ఆ కంపెనీ తన బ్రాండ్ పై టీఎం అక్షరాలకు బదులుగా ఆర్ అనే అక్షరాన్ని చేర్చుకుంటుంది. అంటే ఆ బ్రాండ్ నేమ్ ను ఎవ్వరూ వాడుకోరాదని అర్థం.